అందరికీ నమస్కారం. శ్రీ హరిహరనందన భక్త సమాజం ఛానల్కి స్వాగతం. నేను మీ వరప్రసాద్. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఒక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గూగుల్లో వెతుకుతున్న వ్యక్తి, తన శిల్పకళా నైపుణ్యంతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తున్న దక్షిణాది రాష్ట్రానికి చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి ప్రస్తావించబోతున్నాం. అసలు ఎవరి అరుణ్ యోగిరాజ్, ఎందుకు దేశం మొత్తం ఇంటర్నెట్లో అతన్ని అన్వేషిస్తుంది తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఇప్పుడే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? దక్షిణ భారత రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్లో అగ్రహారం అనే గ్రామానికి ప్రముఖ శిల్పకళా నైపుణ్యులు అరుణ్ యోగిరాజ్ చెందినవారు. 1983వ సంవత్సరంలో యోగిరాజ్ సరస్వతి దంపతులకు జన్మించారు. వంశపారపర్యంగా శిల్పకళా ప్రవృత్తిని కలిగిన కుటుంబంలో అరుణ్ 5వ తరం శిల్పట. ఆయన కుటుంబంలో అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవన్న శిల్పకళాకారులుగా కీర్తి గడించారట. నిజానికి MBA చదువుకున్న ఆయన శిల్పవుదామనే ఆలోచనే ఎప్పుడూ లేదట. అయితే అనుకోకుండా ఈ వృత్తిలోకి వచ్చిన యోగిరాజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయారు. దానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం రండి. భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భవ్య రామ మందిరంలో రామ్ లల్లా పేరుతో ప్రతిష్ఠించబోయే సీతారామ లక్ష్మణ హనుమానుల విగ్రహాలు ఎంపిక కావడమే దానికి కారణం అని చెప్పచ్చు. అయితే అరుణ్ ఇప్పటికే అనేక శిల్పాలు తయారు చేసి తన శిల్పకళ యొక్క సామర్థ్యాన్ని చాటుకున్నారు. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అరుణ్ అభిమానులుగా మారిపోయారంటే ఆయన శిల్పకళా నైపుణ్యాన్ని అంచనా వేయచ్చు. యోగిరాజ్ తన బృందంతో కలిసి ఇప్పటి వరకు చేసిన శిల్పాల్లో ప్రాముఖ్యత సంతరించుకున్న కొన్ని శిల్పాలు ఏమిటో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో గేట్ ఆఫ్ ఇండియా దగ్గర ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, అలాగే కేదార్నాథ్లోని 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం, మైసూర్లోని రామకృష్ణ పరమహంస విగ్రహాలైతే ఈ స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం మాత్రం సుమారు 36 టన్నుల రాజస్థాన్ పాలరాతితో చెక్కడం స్టార్ట్ చేస్తే అది తయారయ్యేసరికి 16 టన్నుల ఏకశాల విగ్రహంగా పూర్తయిందట. అంటే సుమారు 20 టన్నుల పాలరాతి విగ్రహాన్ని చెక్కడం అంటే మామూలు విషయం కాదండి. కొంతమంది చరిత్రకారుల విగ్రహాలు కూడా అరుణ్ చేయడం జరిగింది. వాటిలో కుంబర్కుప్పల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, మైసూర్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు నల్వాడి కృష్ణరాజ వడియార్ విగ్రహం, కర్ణాటక ప్రాంత ఆకరు మహారాజుగా పిలుచుకునే శ్రీ జయచామరాజ వడియార్ విగ్రహాలు ప్రసిద్ధి చెంది అరుణ్ శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా చుంచనకట్ట అనే ప్రాంతంలో 21 అడుగుల హనుమాన్ విగ్రహం, 6 అడుగుల ఏకశిలానంది, బనశంకరీదేవి విగ్రహాలు, కేదార్నాథ్లో ఏర్పాటు చేసిన ఆదిశంకరాచార్యుల విగ్రహం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని యోగిరాజ్ చేతి శిల్పకళా సౌజన్యానికి తార్కాణాలుగా నిలిచాయట. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్లుగా నల్వాడి అవార్డ్, ది క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక సభ్యత్వం, సౌత్ జోన్ యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అవార్డ్, శిల్ప కౌస్తుభ, రాజ్యోత్సవ వంటి అనేక పురస్కారాలు ఆయన్ని వరించాయి. ఇప్పుడు రామ మందిరానికి అరుణ్ యోగిరాజ్ చేసిన విగ్రహాలు ఎంపిక కావడంతో ప్రపంచానికి పరిచయం అయ్యారు ఆయన. అరుణ్ చరిత్రకారుగా నిలిచిపోనున్నారు. శ్రీరాముని అనుగ్రహ పాత్రులైన చరిత్రకారుడు అరుణ్ యోగిరాజ్కి మనం ఈ వీడియో అంకితం చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేసి మీ సపోర్ట్ని అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.